అబ్బాయికి అందం, చదువు, మంచి ఉద్యోగం అన్నీ ఉన్నా కేవలం తమ కులం వాడు కాదనే కారణంతో కూతురి ప్రేమను ఒప్పుకోలేదు గిరీశం. తండ్రిని ఒప్పించడానికి తను చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ప్రేమించిన వివేక్తో వెళ్ళిపోతుంది నిత్య. వివేక్ వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్గా వాళ్ళ పెళ్లి జరుగుతుంది. వివేక్ తల్లిదండ్రులు శారద, రంగారావు. అతని చెల్లెలు నీరజ. నీరజ హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. అత్తమామలు పెళ్లి కొప్పుకున్నారు కాబట్టి ఏ సమస్య ఉండదని ధైర్యంతో కొత్త కాపురంలోకి ఎన్నో కలలతో అడుగుపెట్టింది నిత్య. రంగారావు ఒక రిటైర్డ్ కానిస్టేబుల్. ఇప్పుడు కుటుంబ బాధ్యత అంతా వివేక్ భుజాల మీదే ఉంది. తన సంపాదనతోనే ఇల్లు గడుస్తోంది కాబట్టి ఆ ఇంట్లో అతని మాటే చెల్లేది. అందుకే కొడుకు అతను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పినా వాళ్ళు ఎదురు మాట్లాడలేకపోయారు. కొద్ది రోజుల వరకు అంతా బాగానే సాగింది. వివేక్ ఆఫీస్కి వెళ్ళిపోయాక నెమ్మదిగా నిత్యతో అవసరానికి మించి ఇంటి పనులు చేయించడం మొదలుపెట్టింది శారద. ఏ నిత్య, వస్తున్నానత్తయ్య. చెప్పండి అత్తయ్య. ఏం చేస్తున్నావు నువ్వు? బట్టలు ఉతుకుతున్నానత్తయ్య. గంట నుంచి ఉతుకుతూనే ఉన్నావు, ఇంకెప్పుడు పూర్తవుతుంది? నాకు ఈ పనులన్నీ అలవాట్లేదత్తయ్య, అందుకే కొద్దిగా ఆలస్యం అవుతుంది. మీ వాళ్ళు నీకు పనులు నేర్పలేదు కానీ ప్రేమించడం మాత్రం బాగా నేర్పించినట్టున్నారు అని శారద అనగానే నిత్య మనసు చివుక్కుమంది. కోపం కంఠం దాకా వచ్చినా మాట తూలకుండా కంట్రోల్ చేసుకుంది. నాకు మీ మామయ్య గారికి కాస్త జ్యూస్ చేసుకొని తీసుకురా, ఆ తర్వాత వెళ్ళి తీరిగ్గా ఉతుక్కో బట్టలు. అలా ఆమె ప్రతిరోజు వివేక్ ఇంట్లో లేనంతసేపు నిత్యతో అవసరం లేకున్నా ఏదో ఒక పని చేయిస్తూ ఉండేది. అటక మీద మూలకి పడి ఉన్న సామాన్లు కూడా తీయించి శుభ్రం చేయమని పురమాయించేది. అంతకు ముందు వరకు అసలు ఇంటి పనులు చేయడం ఎరగని నిత్య బాగా అలసిపోయేది. ఇలా అయితే నా వల్ల అయ్యేలా లేదు, నాకు అర్థమవుతోంది. అత్తయ్య గారికి నేను కోడలిగా నచ్చలేదు. అందుకే నా మీద కక్ష సాధింపు కోసం ఇలా అడ్డమైన చాకిరీ చేయిస్తున్నారు. ఈ విషయం గురించి వివేక్తో మాట్లాడాలి అనుకుంది నిత్య. ఓ రోజు వివేక్ ఆఫీస్ నుంచి వచ్చాక భోజనాలవి పూర్తయి గదిలో ఏకాంతంగా ఉన్నప్పుడు, వివేక్, అత్తయ్యగారి ప్రవర్తన నాకెందుకో కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఏమైంది నిత్య, ఎందుకలా అంటున్నావు? రోజంతా ఇంట్లో ఏదో ఒక పని చేయిస్తూనే ఉంది, కాస్త కూడా గ్యాప్ ఇవ్వదు. చచా, అలాంటిదేం ఉండదు నిత్య. నీకింతకు ముందు ఈ పనులన్నీ అలవాటు లేక ఇబ్బందిగా అనిపిస్తుంది, అందుకే ఇలా ఆలోచిస్తున్నావు. మన పెళ్లికి ముందు ఈ పనులన్నీ మా అమ్మ స్వయంగా తానే చేసుకునేది కదా, కాబట్టి ఇదంత పెద్ద విషయం కాదు, నువ్వు కూడా చేయగలవని నీకు కూడా చెప్తోంది. ఏదో నిన్ను సాధించాలన్న ఉద్దేశంతో కాదు, అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. లేదు వివేక్, నాకు స్పష్టంగా తెలుస్తోంది. ఆవిడ నా మీద అయిష్టంతోనే నేను అలసిపోయినా పట్టించుకోకుండా పనులు చెప్తోంది. నువ్వు నా మాట ఎందుకు నమ్మడం లేదు? ఎందుకంటే మా అమ్మ మీ అమ్మ నాన్నలాగా కాదు. నేను నిన్ను ప్రేమించానని తెలిసి ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా మన పెళ్లి జరిపించారు వాళ్ళు. అది వాళ్ళు నాకిచ్చే గౌరవం. నన్ను గౌరవించే మా అమ్మ నాన్నలు నా భార్యను గౌరవించరా? నేనేదో తక్కువ చేసి చూస్తోందనేది నీ భ్రమ మాత్రమే. ఆడవాళ్ళన్నాక ఇంట్లో ఈ పనులన్నీ చేయాల్సి వస్తుంది. అది ఎవరికైనా తప్పదు. నువ్వు మాత్రమే చేస్తున్నావని నువ్వు అనుకోవద్దు. అది కాదు వివేక్, ప్లీజ్ నిత్య, ఇక ఆపు. ఈ టాపిక్ మీద నాతో ఏం మాట్లాడొద్దు. నేనేం రోజంతా ఖాళీగా కూర్చోవట్లేదు ఆఫీస్లో, అలసిపోయి వస్తాను. అలసటతో ఇంటికొచ్చిన భర్తకి భార్య అలసటను తీర్చే ఆనందంగా మారాలి. కానీ ఇలా పనికిరాని మాటలు చెప్పి చిరాకు పెట్టకూడదు అని విసుక్కొని తన పాటికి తాను నిద్రపోయాడు. ఏంటిది, అన్ని విధాలుగా నన్ను అర్థం చేసుకునే మనిషినే కదా, ఈయన్ని నమ్మి నేను నా వాళ్ళని కూడా కాదనుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించలేదు నేను. అత్తయ్య చూస్తే అలా, ఈయన చూస్తే ఇలా, మరి నాకు మనశ్శాంతి దొరికేది ఎలాగా అంటూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది నిత్య. ఇంకొన్ని రోజులు అలాగే గడిచాయి. ఓ రోజు వివేక్ ఆఫీస్ నుంచి వచ్చాక
అమ్మా, నిత్య, ఇలా రండి. ఏంటి నాన్న, ఇవాళ నీలో చాలా ఉత్సాహం కనిపిస్తోంది? అవునమ్మా, ప్రతి నెల మా స్టాఫ్ ఎవరో ఒకరింట్లో పార్టీ చేసుకోవడం అలవాటు కదా. పైగా పెళ్ళికి వాళ్ళెవరిని పిలవలేదు కదా. అందుకే ఈసారి పార్టీ నేనిస్తానని ఒప్పుకున్నాను. రేపు వాళ్ళంతా డిన్నర్కి వస్తారు. ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చెయ్యాలి. అవునా కోడలా, వింటున్నావుగా? రేపు డిన్నర్కి అన్ని ఏర్పాట్లు సవ్యంగా చెయ్యాలి. అయ్యో, తను చేయాల్సిన అవసరం ఏం లేదమ్మా. వాళ్ళు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ అంటూ 5-6 రకాల వంటలు, వెరైటీలు కోరుతున్నారు. తనొక్కతే ఆ వంటలన్నీ ఏం చేయగలదు చెప్పు? అందుకే క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ పెడతాను. ఓ 10 మంది వస్తారు కాబట్టి వాళ్ళకి సరిపడా 4-5 రకాల వెరైటీలు చేసి పంపించమని చెప్తాను. ఏం అక్కర్లేదురా, నిత్య అంటే చిన్నపిల్ల. తను చేయలేకపోవచ్చు, కానీ నాకు ఇలాంటివి అలవాటే కదా. నువ్వు అవసరమైన సామాన్లు తెప్పించి ఉంచు చాలు. ఆ వంటల సంగతి నేను చూసుకుంటాను. సరే అమ్మా, నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి అలాగే కానివ్వు. నిత్య, నువ్వు అమ్మని ఫాలో అయిపో, సరేనా? సరే వివేక్. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం నిత్య, నిత్య ఎక్కడున్నావు? ఏమైంది అత్తయ్య? ఏమైందని తీరిగ్గా అడుగుతావేంటి? నా కొడుకు నిన్న రాత్రి ఏం చెప్పాడో గుర్తులేదా? సాయంత్రం భోజనాలకి ఏర్పాట్లు చేయాలి కదా. సరే అత్తయ్య, ఏవైనా కూరగాయలు తరిగేదుంటే నాకు చెప్పండి, నేను చేస్తాను. కూరలు తరగడం ఏంటి? వంట నువ్వే చేయాలి. అయ్యో అత్తయ్య, ఆయన చెప్పిన వెరైటీలేవి నాకు రావు. అయినా మీరే చేస్తానని ఆయన ముందు ఒప్పుకున్నారు కదా. అవును, కానీ ఈరోజు నాకు మోకాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. అంతసేపు నిలబడి వంట చేయలేను. మరెలా అత్తయ్య? ఆయనకు ఫోన్ చేసి చెప్పనా? ఎందుకు? నువ్వున్నావు కదా. కానీ అవన్నీ నేనెప్పుడు చెయ్యలేదు అత్తయ్య. చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా, అందులో ప్రపంచాన్నే చూసేయొచ్చు. వాడడిగిన వంటలు చూసి చేయలేవా? వెళ్ళు, వంటగదిలో సామాన్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మొదలు పెడితే వాళ్ళొచ్చే సమయానికి పూర్తవుతుంది. ఇంకా వాదించి లాభం లేదనుకొని నిత్య వంటగదిలోకి వెళ్ళి ఒక్కొక్క రెసిపీ సెల్ ఫోన్లో చూసి చాలా ఓపిగ్గా శ్రద్ధగా చేయడం మొదలుపెట్టింది. 2 రకాల బిర్యానీలు, వాటి కోసం కర్రీ, చేపలు, ఫ్రాన్స్ ఫ్రై, సాంబారు, వడియాలు సిద్ధం చేసేసరికి 1 గంటకి వంటగదిలోకి వెళ్ళిన ఆమె 6 గంటలకి బయటకొచ్చింది. అంతసేపు నిలబడి విరామం లేకుండా పనిచేయడం వలన ఆమెకు విపరీతమైన అలుపు వచ్చేసింది. తన గదికెళ్ళి స్నానం చేసి తయారయ్యి కాసేపలా నడుం వాలుద్దాం, ఇంకో అరగంటలో ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొస్తారు, మళ్ళీ వాళ్ళు వెళ్లేదాకా నిలబడే ఉండాల్సి వస్తుంది అనుకుని బెడ్ మీద కొద్దిగా రిలాక్స్ అయింది. రోజంతా విశ్రాంతి లేకుండా పనిచేయడం వలన అలసిపోయిన శరీరంతో ఉన్న ఆమెకు తెలియకుండానే కంటి మీద కునుకు పడింది. నెమ్మదిగా గాఢ నిద్రలోకి జారుకుంది. ఏంటిది, ఇంకా గది నుంచి బయటికి రావట్లేదు? ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దుంచాలి కదా అనుకుంటూ వివేక్ గది తలుపు తెరిచి చూస్తే నిత్య నిద్రపోతూ కనిపించింది శారదకు. బాగా దొరికావే. నాకిష్టం లేకపోయినా సంపాదించే నా కొడుక్కి ఎదురు చెప్పలేక వాడితో నీ పెళ్లి జరిపించాను. ఎప్పుడెప్పుడు నిన్ను బయటికి పంపేసే అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఇవాళ ఒక మంచి ఆయుధాన్ని నా చేతికిచ్చావు అనుకుని వెళ్ళి కాసేపు హాల్లో కూర్చుంది. 10 నిమిషాల తర్వాత వివేక్ తన ఫ్రెండ్స్తో సహా ఇంటికి లోపలికి వస్తున్నట్లు శబ్దం వినిపించింది ఆమెకు. అంతే, గబాలున లేచి వంటగదిలోకి వెళ్ళి మొహం మీద కాసిన్ని నీళ్లు చిట్లించి ఒక్కొక్క వంటకాన్ని పట్టుకొని డైనింగ్ టేబుల్ మీదకి తీసుకొచ్చి సర్దడం మొదలుపెట్టింది. ఇంట్లోకి వచ్చిన వివేక్ తల్లిని చూసి ఫ్రెండ్స్ని హాల్లో కూర్చోబెట్టి అతను వంటగదిలోకి వెళ్ళి, ఏంటమ్మా, నువ్వు ఒక్కదానివే పనిచేస్తున్నావు? నిత్య ఏమైంది? తన గురించి ఎందుకు అడుగుతావు లేరా? ప్రతిరోజు ఇదే తంతు. మధ్యాహ్నం 1 గంటకు నిద్రపోతుంది, మళ్ళీ ఎప్పుడు లేస్తుందో కూడా తెలీదు. సాయంత్రం ఈ సమయానికి కిచెన్లోకి వచ్చి వంట చేస్తుంది. కానీ ఈరోజు మీ ఫ్రెండ్స్ వస్తున్నారనే విషయం తనకు గుర్తు కూడా లేదనుకుంటా. అలవాటు ప్రకారం వెళ్ళి గదిలో నిద్రపోయింది. అదేంటమ్మా, తనని లేపి నీకు సాయం చేయమని అనొచ్చు కదా. కొత్త కోడల్ని రాచి రంపాన పెడుతున్నానని మళ్ళీ తను నా మీద నింద వేస్తే భరించే శక్తి నాకు లేదు నాన్న. అందుకే ఒంట్లో ఓపిక లేకపోయినా ఒక్కదాన్నే నిలబడి
ఇన్ని గంటల నుంచి ఈ వంటంతా చేసేసరికి ఒళ్ళంతా ఒకటే నొప్పులుగా ఉంది. తల్లి మాటలు విన్న వివేక్ కోపంతో ఊగిపోయాడు. గదిలోకి వెళ్ళబోతుండగా, చూడరా, ఇప్పుడు తనని లేపొద్దు, గొడవ అస్సలు పెట్టుకోవద్దు. నీ ఫ్రెండ్స్ ముందు నీ పరువే పోతుంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యొచ్చి నీ స్నేహితులతో భోజనానికి కూర్చో. నిత్య ఏదైనా ఊరెళ్ళిందని నేను చెప్తానులే. అలా అతనికి, అతని స్నేహితులకి భోజనం వడ్డించింది. నీ పెళ్లికి మమ్మల్ని పిలవలేదనే కదరా ఈ పార్టీ ఇస్తున్నావు, మరి సిస్టర్ ఏది అంటూ అడిగాడు వివేక్ స్నేహితుడు. తనకేదో అర్జెంట్ పనుందని బయటికి వెళ్ళింది బాబు. తను కూడా మిమ్మల్ని కలవాలనుకుంది కానీ కుదరలేదు. ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు పరిచయం చేస్తాడులేండి, ఏమనుకోవద్దు అంటూ వాళ్ల ముందు మంచి నటించింది శారద. భోజనాలు పూర్తయి వాళ్ళంతా వెళ్ళిపోయాక వివేక్ కోపంగా గదిలోకి వెళ్ళి నిత్య అని గట్టిగా అరిచాడు. ఆమె నిద్రలోంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, వివేక్ వచ్చేసావా, ఉండు, మొహం మీద నీళ్లు చల్లుకొనొస్తాను. ఎక్కడికొస్తావు? అదే నీ ఫ్రెండ్స్ వచ్చుంటారు కదా, వాళ్ళు రావడం, తినేసి వెళ్ళిపోవడం అన్నీ జరిగిపోయాయి. ఆ రోజు మా అమ్మ ప్రవర్తన విచిత్రంగా ఉందని కామెంట్ చేశావు కదా, ఇవాళ నీ ప్రవర్తన చూస్తుంటే నాకు అనిపిస్తుంది అసలు నేను ఒకప్పుడు ప్రేమించిన నిత్య నువ్వేనా అని. మొన్నేమో మా అమ్మ మీద నాకు చాడీలు చెప్పడానికి ప్రయత్నం చేశావు, ఇప్పుడేమో ఇంట్లో ఎంత పని పెట్టుకొని అదంతా మా అమ్మకు వదిలేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావు. అయ్యో వివేక్, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. అసలు ఆ వంటంతా చాలు, ఇంకేం మాట్లాడకు. నీకు ఇంట్లో వాళ్ళకి మర్యాద ఇవ్వడం చేత కాదు. భర్త ఏదైనా పని చెప్తే దాని మీద శ్రద్ధ పెట్టడం అంతకంటే చేత కాదు. అసలు నీకు ఇంట్లో మనుషులంటే విలువే లేదు. అది నాకు బాగా అర్థమవుతుంది. అసలు నేనే ముందుగా సరైన నిర్ణయం తీసుకొని నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేదేమో అని మనసు కనిపించిందంతా అనేశాడు. నిత్యకు దుఃఖం పొంగికొచ్చింది. ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, నా బాధను ఎవరితో చెప్పుకోవాలి, నేను నిజాయితీగానే ఉంటున్నానని ఇవన్నీ ఎలా నమ్మించాలి అంటూ ఇంటి బయటకు వచ్చి ఒంటరిగా కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల దగ్గరున్నప్పుడే జీవితం బాగుండేది. నేనేదైనా తప్పు చేసినా వాళ్ళు నన్ను క్షమించడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. ఏ రోజు నేను అమ్మకు చిన్న సహాయం కూడా చేయలేదు. అయినా వాళ్ళు నన్ను ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదు. ఇక్కడ రోజంతా గొడ్డి చాకిరి చేస్తున్నాను, కానీ మా అత్త కావాలనే నా మీద కక్ష సాధిస్తుంది. నా మీద, నా నిజాయితీ మీద ఏమాత్రం నమ్మకం లేకుండా నా భర్త నాదే తప్పని సులువుగా నమ్మేస్తున్నాడు. ఇలాంటి జీవితం కోసమా ఉత్తడి బొమ్మలా చూసుకున్న కన్నవాళ్లను వదిలేసి ఇక్కడికి వచ్చింది అనుకుంటూ తన మనసులోని బాధని కన్నీళ్ల రూపంలో కరిగిస్తూ చాలాసేపు ఏడుస్తూ కూర్చుంది. తర్వాతి రోజు వివేక్ ఆమెతో మాట్లాడకుండానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక ఊరుకోకూడదు. నా చేత అంత వంట చేయించి నేనే పని చేయలేదని అత్తయ్యగారు చెప్పడం వల్లే కదా ఈయన నా మీద అంతలా కోపడ్డాడు. ఈరోజు ఏదో ఒకటి తేల్చుకొని తీరుతాను అంటూ కోపంగా శారద దగ్గరికి వెళ్ళింది నిత్య. అత్తయ్య, ఏంటి మీరు చేసిన పని? విరామం లేకుండా అంతసేపు పనిచేయడం వల్ల అలసటతో నాకే తెలియకుండా నిద్ర పట్టింది. నా పరిస్థితిని ఆసరాగా తీసుకొని మీకు అనుకూలంగా మార్చుకొని నా భర్తను నా మీదకి ఎగదోస్తారా? ఏంటే అరుస్తున్నావు? ఒళ్ళు పొగరెక్కిందా? పొగరు కాదత్తయ్య, ఇన్ని రోజుల నుంచి మీరెంత చాకిరీ చేయిస్తున్నా నోరు మూసుకొని భరిస్తున్నాను. కానీ ఇప్పుడు నా మీద నిందలు కూడా వేయడం మొదలుపెట్టారు. ఇంకా భరించే ఓపిక నాకు లేదు. మీరిలాగే చేస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నా. అత్తగారిని నాతోనే అమర్యాదగా మాట్లాడిందే కాకుండా నాకు వార్నింగ్ ఇస్తావా నువ్వు అంటూ నిత్య చెంప మీద గట్టిగా కొట్టింది శారద. నిత్యకు భరించలేనంత కోపం వచ్చింది. కానీ అత్తగారి మీద చెయ్యెత్తలేక ఆ కోపాన్ని కన్నీళ్లుగా మార్చుకొని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏదైనా అవని, ఇంకా నేను నా బాధను కన్నవాళ్లతో పంచుకోకుండా ఉండలేను అంటూ పెళ్ళయ్యాక మొదటిసారి తన తల్లి గౌరీకు ఫోన్ చేసింది. ఏంటే, ఇన్నాళ్లకు మేం గుర్తొచ్చామా? కన్నవాళ్ళని కాదని వెళ్ళిపోయిన దానివి మళ్ళీ ఏం మొహం పెట్టుకొని నాకు ఫోన్ చేశావు? ఒక పక్క తల్లి తిడుతున్నా అదేమీ నిత్య చెవికెక్కడం లేదు. తన మనసులో ఉన్న బాధను కంట్రోల్ చేసుకోలేక వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. నిత్య, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు
అసలు ఎక్కడున్నావు నువ్వు? క్షేమంగానే ఉన్నావా? ఏమోనమ్మా, నేను క్షేమంగా ఉన్నానా లేదా అనేది కూడా నాకు తెలియడం లేదు. మీరు నన్నెంత గారాబంగా పెంచారు. నా పెళ్లి విషయంలో నాన్న నాకు అడ్డు చెప్పారు తప్ప, చిన్నప్పటి నుంచి ఇంకే లోటు చేయలేదు నాకు. కానీ ఇక్కడ నా జీవితం నిప్పుల కుంపటి మీద నడుస్తున్నట్లుగా అనిపిస్తుందమ్మా. ఏమైంది తల్లి? అల్లుడు గారు నేను సరిగా చూసుకోవడం లేదా? ఆయన మనసుకు మంచివాడేనమ్మా. కానీ మా అత్తగారు అంటూ మొదలుపెట్టి తనకి తన అత్తగారికి మధ్య జరుగుతున్నదంతా వివరించి చెప్పింది. ఆవిడ కారణంగా నాకు నా భర్తకు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎలాగైనా ఆయన్ని నాకు దూరం చేయాలని మా అత్తయ్య ఇవన్నీ చేస్తోంది. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైంది నిత్య. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అంటూ కూతురికి తన మనసులోకి వచ్చిన ఆలోచనను పంచుకుంది గౌరి. సరేనమ్మా, నేను ప్రయత్నిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది నిత్య. ఆ తర్వాత 2 రోజులకి శారద మళ్ళీ నిత్యకి పనులు చెప్పడం మొదలుపెట్టింది. వివేక్ ఆఫీస్కి వెళ్ళిపోగానే నిత్య ఎక్కడున్నావు అంటూ కేకలు పెట్టింది. నిత్య తన చేతిలో ఉన్న ఫోను హాల్లో ఉన్న సెల్ఫ్లో పెట్టేసి, ఏమైంది అత్తయ్య? మీ ఆయన టిఫిన్ చేసి బాక్స్ పెట్టుకుని వెళ్తే అయిపోతుందా? అదేంటత్తయ్య, మామయ్య గారి టిఫిన్ కూడా అయిపోయింది కదా, ఎక్కడికో బయటికి వెళ్ళినట్టున్నారు. అంటే నీకు బయటికి వెళ్ళే మగాళ్ళు కనిపిస్తారు కానీ ఇంట్లో ఉండే అత్తగారు కనిపించదా? నేను టిఫిన్ చేయొద్దా? చెయ్యండి అత్తయ్య, అన్నీ రెడీగానే ఉన్నాయి. ఏంటి, చల్లారిపోయిన ఇడ్లీలు, చింతపండు వేసిన సాంబారా? చింతపండు వేయకుండా ఎవరు సాంబార్ చేస్తారు చెప్పండి? ఏంటే మాటకు మాట చెప్తున్నావు? వెళ్ళి నా కోసం ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ వాడి కిచిడి చేసి పెట్టు. కానీ పొద్దున చేసిన టిఫిన్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా అత్తయ్య. ఏదో మీ అయ్య సంపాదనతో చేస్తున్నట్లు అంత పట్టింపేంటే నీకు? నా కొడుకు సంపాదిస్తేనే కదా తిని ఒళ్ళు పెంచుతున్నావు. సరే అత్తయ్య, టిఫినే కదా, చేసి తీసుకొస్తాను అని చెప్పి కాసేపట్లో కిచిడి చేసి ఆమె ముందు పెడుతుంది. సరే, ఇక నేను వెళ్తాను. ఎక్కడికి? బట్టలు ఉతకాలి. ఇంకాసేపు అయితే ఎండ ఎక్కువైపోతుంది. మళ్ళీ నాకు కళ్ళు తిరుగుతాయి. అవును, నువ్వు పెద్ద మైసూర్ మహారాణివి. ఎండ తగిలితే కందిపోతావు. ఏం వగలిపోతావే. అసలు నా కొడుక్కి నువ్వు ఎలా నచ్చావో ఏమో. నన్నేమైనా అనండి, మా అమ్మ నాన్నంటే నేను ఊరుకోను. పౌరుషానికి ఏమీ తక్కువ లేదు. కానీ కట్నం ఇవ్వడం చేతకాక కూతుర్ని రోడ్ల మీదకి వదిలేశారు. నువ్వేమో నా కొడుకును తగులుకొని నా కొంప కొల్లేరు చేశావు. మీకంత ఇష్టం లేనప్పుడు మా పెళ్ళెందుకు జరిపించారు? ఉన్న ఒక్క కొడుకుని దూరం చేసుకోలేక జరిపించాం. వాడికున్న అందానికి, చదువుకి గొప్ప గొప్ప సంబంధాలు వచ్చేవి. లక్షల్లో కట్నం వచ్చేది. నిన్ను చేసుకుంటే ఏమొచ్చింది? బూడిదా. ఇప్పటికైనా ఏమీ ఆలస్యం కాలేదు. నువ్వు వాడిని వదిలేసి వెళ్ళిపో. ఎంతో కొంత నీ మొహాన పడేస్తాం. నా కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తాం. మీరు నాతో ఇలా మాట్లాడుతున్నారని, ఆ రోజు కోపంతో నా మీద చెయ్యి కూడా చేసుకున్నారని ఒకవేళ నేను మీ అబ్బాయికి చెప్తే? అబ్బో, ఇప్పటిదాకా చెప్పకుండానే ఉన్నావా ఏంటి? నువ్వు చెప్పే ఉంటావని నాకు తెలుసు, కానీ నువ్వెన్ని చెప్పినా వాడు నమ్మడు. నా కొడుకు మనసేంటో నాకు తెలుసు. వాడి మనసెలా మార్చాలో కూడా నాకు తెలుసు. చూస్తూ ఉండు, త్వరలోనే నిన్ను గడప దాటిస్తాను అని అత్తగారు ఆపకుండా అహంకారం చూపిస్తుంటే నిత్య తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని బయటికి వెళ్ళి తన పని చూసుకుంది. ఆ రోజు సాయంత్రం వివేక్ ఇంటికి వచ్చిన తర్వాత, వివేక్, నేను నీతో మాట్లాడాలి అంటూ తలుపులు దగ్గరికి వేసి గడియ వేసేసింది. ఒక్క 10 నిమిషాలు లేవకుండా ఇక్కడే కూర్చో, ఆ తర్వాత నువ్వేం చెప్పినా నేను వింటాను అని చెప్పి ఆ రోజంతా అత్తగారికి తనకు మధ్య జరిగిన సంభాషణను తను రికార్డ్ చేసిన ఆడియో భర్తకు వినిపించింది. చూసావా, అత్తయ్య గారు నాతో ఎలా మాట్లాడతారో, నన్ను ఎంత చులకనగా చూస్తారో. నేను చెప్తే నువ్వు నమ్మలేదు. ఇప్పుడు ఈ ఆధారం కూడా అబద్ధమే అని నువ్వు అనుకుంటే ఈ క్షణమే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. వివేక్ ఏమీ మాట్లాడలేదు, మౌనంగా కూర్చుండిపోయాడు. ఏంటి వివేక్, ఏం మాట్లాడవు? అతను ఒక్కసారిగా లేచి భార్యను గట్టిగా గుండెలకు హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నీకొక మంచి లైఫ్ ఇవ్వగలనని నమ్మకంతో ఈ ఇంటికి తీసుకొచ్చాను. కానీ ఇలా ప్రతిరోజు అవమానాలు ఎదుర్కొనే పరిస్థితిని నేనే కలిగించినట్లయింది.
ప్రపంచంలో ఏ బిడ్డ తన తల్లి తప్పని నమ్మడు. నేను కూడా అంతే. కానీ అమ్మ మనసులో ఉన్న స్వార్థంతో నేనెంత ఇబ్బంది పెట్టిందో నాకిప్పుడు అర్థమవుతుంది. రేపే మనం ఇక్కడి నుంచి వేరేగా వెళ్ళిపోదాం అంటూ చెప్పాడు భార్యతో. లేదు వివేక్, ఇంట్లోంచి వెళ్ళిపోతే ఈ సమస్య పరిష్కారం అవ్వదు. ఎంతైనా అత్తయ్య మామయ్యలకు నువ్వొక్కడివే కొడుకువి. వాళ్ళకి మన అవసరం ఉంటుంది. ఆవిడకి అర్థమయ్యేలా చెప్పు చాలు. నా మీద నీకున్న నమ్మకం కోల్పోతున్నాననే భయంతో ఇదంతా నీకు అర్థం అవ్వాలని చేశాను తప్ప నాకు వేరే ఏ స్వార్థమూ లేదు. నిజమే నిత్య, నీ మంచితనం నచ్చే నేను నిన్ను ప్రేమించాను. కానీ పరిస్థితులు తారుమారయ్యేసరికి నేను తప్పుపట్టి నిందించాను. నన్ను క్షమించు. భర్త తనని అర్థం చేసుకోవడంతో నిత్య హాయిగా ఊపిరి పీల్చుకుంది. దీనికంతటికీ కారణమైన తన తల్లికి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పింది. ఆ తర్వాత వివేక్, అమ్మ, ఈ రోజు నుంచి ఇంటికి పని మనిషి వస్తుంది. అన్ని పనులు తన చేతే చేయించాలి. నిత్యను ఎక్కువగా కష్టపెట్టొద్దు. ఏ కారణం చేతైనా తనకి ఇబ్బంది అనిపించి ఇంట్లో ఉండలేక వెళ్ళిపోతానంటే నీ కొడుకు కూడా ఇంట్లో ఉండడు. అది నువ్వు గుర్తుపెట్టుకో అని నెమ్మదిగా హెచ్చరిస్తాడు. అంటే తన గురించి కొడుక్కి పూర్తిగా తెలిసిపోయిందనే విషయం అర్థమయ్యి శారద తేలు కుట్టిన దొంగలా ఎటూ బయటపడలేక మౌనంగా ఉండిపోతుంది. కోడలితో గొడవ పడడం తగ్గించేస్తుంది. తర్వాత కొన్ని రోజులకు నిత్య నెల తప్పడంతో ఆమె పుట్టింటి వాళ్ళు మనసు మార్చుకొని తనని చూడ్డానికి వస్తారు. అలా 2 కుటుంబాలు కలిసిపోతాయి. ఆ పైన నిత్య వివేక్ల జీవితం ప్రశాంతంగా సాగిపోయింది. కోడలు తినే తిండికి కూడా లెక్కలు కట్టే అత్తగారులు ఈ రోజుకి ఉన్నారు. కానీ ఒంట్లో ఓపిక నశించి ఆసరాకి ఓ మనిషి అవసరమయ్యే వయసొచ్చినప్పుడు ఆ కోడలు కూడా మీ తిండికి లెక్క కడుతుంది అనే విషయాన్ని ప్రతి స్త్రీ గుర్తుపెట్టుకోవాలి. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.